హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఇక్కడైతే నాకు చూడండి ఎన్ని పేలు వస్తున్నాయో. లిటరల్లీ ఇదంతా చూడండి పేలు పుట్టుంది నా తల మీద. అసలు ఇన్నోటి ఎందుకు వచ్చాయో నాకే అర్థం కావట్లేదు. యాక్చువల్గా గీతమ్మకు ఉండేవి, బట్ తనకి పైనతో దూకడం వల్ల చాలా వరకు తగ్గాయి. ఇంకా నేను కూడా దూకుంటున్నా. నెక్స్ట్ డే నాకు హెడేక్ కంటిన్యూగా ఉంటుంది 2 days నుంచి. నేను జెండు బామ్ రాసిన, ఆయిల్ రాసిన తగ్గట్లేదు అనమాట. ఎందుకు ఒక మంచిది ఒకసారి పేలు దూదాం, పేలు వల్ల కూడా హెడేక్ కూడా వస్తుంది కదా అని చెప్పేసి దూతున్నాను. కానీ చాలా ఉన్నాయి. కానీ పేలు రక్తం తాగడం వల్ల కూడా వస్తుంది కదా హెడేక్. అంటే మన బుర్రను పట్టుకొని పీడిస్తే కదా. కానీ ఎంత ఉన్నాయి తెలుసా, చిన్న చిన్న పేలండి. అలా బాగా పట్టేసి అనమాట. గీత్కకి లేనికి తగ్గాయి. తనకి డైలీ ఈ పైనతో దూడాల. ఈ పైన అయితే మా ఆయన ఆన్లైన్లో తెప్పించారనమాట. లింక్ కావాలంటే స్క్రీన్ మీద ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తే చాలా బాగా యూజ్ అవుతుంది. పేలున్న వాళ్ళకి మాత్రం. ఈలు, గుడ్లీలు, చిన్న చిన్న పేలు అన్నీ వచ్చేస్తున్నాయి. అబ్బా నుసి నుసి నుసి. ఈరోజు తెల్లవారి నా పేరుతో డే అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. కిల్లింగ్. ఇగో నాది మా ఆయన నా పేర్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చంపుతున్నారు. పాపం నాకు హెల్ప్ చేస్తున్నారు. కొంచెం సేపు పేరు దూకున్న తర్వాత పాపని పంపించాక నేను స్నానం చేసి పూజ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడైతే టిఫిన్ టైం అనమాట. ఇంకా లేనిషి ఆల్రెడీ చేయలేదు, టైం ఇంకొంది డ్యూటీకి. సో ఇప్పుడైతే ఇడ్లీ పెడుతున్నా. ఆల్రెడీ రుబ్బాడింది ఉంది, చట్నీ కూడా చేసింది ఉంది. ఒక ఇడ్లీ పెడితే అయిపోయినట్టే. ఇడ్లీ అయితే పెట్టేసా. పాలైతే ఉన్నాయి రెడీగా పాప కోసం. ఆవిరి చూసారు ఎలాగ వస్తుందో. ఇడ్లీ అయితే ఉడికిపోయింది. మళ్ళీ ఇంకొక అంచం పెట్టేద్దామా ఆదర్శ్? ఇంకో 2 రేకులు పెడదాం సరిపోతుంటే. ఇంకో 2 రేకులు పెడదాం. ఇప్పుడైతే మేము టిఫిన్ చేసేస్తున్నాం ముగ్గురం కూడా. టైం అయితే 12 అయిందండి. ఇంకా గోంగూర పచ్చడి చేస్తున్నాం మధ్యాహ్నం లంచ్లోకి. నిన్న మజ్జిగ పులుసు కొంచెం ఉంది, అది ఇది. మా తమ్ముడు అయితే ఆపడం నేర్చుకుంటాను అనమాట. నేర్పిస్తాను మా వంటలో. అలా ఆవిడకి వంటి పెడతాడు. ఇది వ్యాంగ్ అయిపోద్ది యాక్చువల్ గోంగూర పచ్చడి. ఈ ఆకు రోట్లో దంచితే బాగుంటది. కానీ మన దగ్గర రోట్లు పెద్ద రోలు ఎక్కడ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది. పులుపుగా కారం కారంగా. నేనే కష్టపడి చేశానండి పచ్చడి. నువ్వే కష్టపడి చేసావు. ఇక మజ్జిగ పులుసు ఉంది, అది తెచ్చి పెట్టుకోవాలి తినే ముందు. కమ్మ కమ్మగా 2 రూపాయలు పెట్టుకొని తినేయడమే అన్నం తిన్నప్పుడు. ఇప్పుడైతే 12 అయిందండి. ఇంకా అన్నం అయితే 1 గంటన్నరకి అలా పెడతాను. వెళ్ళి పడుకుని పోతాను. యాక్చువల్గా తలనొప్పి ఉందని శాలరీ మాత్రం ఒకటి వేస్తాను. సూపర్. మోస పెట్టారు. ఇంక ఇప్పుడు లంచ్ టైం అనమాట. మా ఆయన వచ్చేసారు. ఆమ్లెట్లు ఇంకా వేడివేడికి తింటేనే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడైతే గుడ్లు కొట్టకుండా ఉల్లిపాయలతో వేసేస్తుంది అట ఆమ్లెట్. గుడ్లు కొట్టితే వేస్తాను రా. ఫస్ట్ నేను ఇలా కలుపుతాను అనమాట. ఎందుకు తెలుసా ఇలా కలుపుతాను? ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్ని వేసి కలుపుతాను. సో దీనివల్ల మనకి ఫస్ట్ టేస్ట్ తెలుస్తుంది అనమాట, అన్ని సరిపోనియో లేదో. అదే గుడ్లు కొట్టేసాక చూడలేము కదా టేస్ట్. అందుకోసం ముందు జాగ్రత్తగా తెలుగు ఉపయోగిస్తాను. నా తెలుగుని వీళ్ళు వినియోగించుకోలేదు. అదే తేడా. రోజు కూరలు ఏంటో తెలుసా? గోంగూర పచ్చడి, నిన్న చేసిన మజ్జిగ పులుసు, ఇప్పుడు వేసిన గుడ్డు ఆమ్లెట్. మా ఆయన మీద నాకు ఎంత ప్రేమ అంటే 2 ఆమ్లెట్లు వేసి ఇచ్చా. చూసారా నాని? బాగున్నాయి. వరుణ్ నన్ను బాగున్నాయి కాబట్టి అడుగుతారు కదా నాని. ఆమ్లెట్లు బాగా వేస్తానా? థ్యాంక్ యూ నాని. అన్నీ నేర్చుకుంటాను అన్ని కోసం. కానీ ఈసారి నువ్వు సిట్టింగ్ వేసినప్పుడు నాకు చెప్పు, నేను ఆమ్లెట్లు వేసేస్తాను. ఓకేనా? అతను వినలేదు అనుకుంటా. విన్నావా? వినలేదా?
అండి గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంది ఈరోజు, చాలా టేస్ట్గా ఉంది. ఇలాగ గోంగూర ముద్ద, ఒక ఉల్లిపాయ ముక్క పెట్టుకుని అంటే సూపర్ ఉంటుంది. చాలా సింపుల్గా చేశాను కదా. లంచ్ అయితే చేస్తామన్నమాట. చేసిన వెంటనే బనానా హెల్దీ డైట్. ఇతను స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చిందనమాట. తన కోసం అన్నం విత్ ఆమ్లెట్ అయితే రెడీగా పెట్టేసిన. ఇంకా జిలాబీ నంచుకొని తింటున్నాడు చూడండి. ఆమ్లెట్ ఎవరైనా నంచుకొని తింటారు. ఆమ్లెట్ అన్నము జిలాబీ అట. గీత్కా స్టైల్ అలా ఉంటుంది. జిలాబీలు అయితే నేను తెచ్చినవి, బట్ ఈ రోజు ఓపెన్ చేస్తున్నాము. గీత్కి అయితే నాకు ఏటన్నది, ఏటన్నా చెప్పు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీరు అల్లరి పెడతాను అని అన్నాను నేను. యాక్చువల్గా ఏటన్నవే చెప్పు. ఇంటికి వెళ్ళిపోతానంటే ఏటన్నవు? వెళ్ళిపో. అగో వెళ్ళిపోమంటుంది. నేను వద్దా మరి నీకు? డాడీ నువ్వు మాటలు విని తినివి, వెళ్ళిపోమంటుంది నన్ను. నా కూతురు మార్క్స్ రిజల్ట్ అనమాట, చూస్తున్నారు కదా, అద్దరగొట్టేస్తుంది, తిరుగులేదు ఇంకా. సూపర్ నాన్న, ఇలాగే చదువుకోవాలి, బాగా చదువుతున్నావు ఓకేనా?